హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకనంటే ఆయన చెప్పినవన్నీ చేశాడు. ఆబ్వియస్లీ ఆయన చెప్పిన పథకాలన్నీ అన్నీ ఆల్మోస్ట్ 95% అన్నీ సాల్వ్ చేసేసాడు. నెక్స్ట్ కూడా అలానే చేస్తాడు. ఇంకా స్టేట్ డెవలప్ అవుతుందని నమ్మకం ఉంది గట్టిగానే నాకు. అంటే జగన్ గారు విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేసి అన్నారు కదా, నిజమే అంటారా? ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ ఏపీ, ఎక్కడైనా ఏ సిటీలో అయినా మీరు ఫారెన్లో క్యాల్కులేట్ చేసుకున్నా కానీ ఓన్లీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో అవి బాగా డెవలప్ అవుతాయి. సో ఇక్కడ అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. స్కూల్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది స్కూల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు స్టూడెంట్కి ఎవ్రీథింగ్ ప్రతి నీడ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాడు. సో బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అనేవి ఇస్తున్నారు కదా, అది మంచిదే అంటారా? ఆబ్వియస్లీ మంచిదే. బయట ప్రచారం ఏంటంటే ఈ ట్యాబ్లు ఇది దాంట్లో ఇంకేదేదో వస్తున్నాయని. ప్రైవేట్ స్కూల్స్లో కూడా ట్యాబ్స్ ఇస్తారు కదా, ట్యాబ్స్ ఇస్తారు, ల్యాప్టాప్స్ ఇస్తారు. వాళ్ళు చెడిపోరా? నెగిటివిటీ చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చండి. పిల్లలకి ఇంకా నాలెడ్జ్ పెంచాలని బైజూస్తో ఇది టైఅప్ అయ్యారు. ఇంకా దానికి ఆయన ఏం చేస్తారు ఇంకా. సో డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? చాలా బెటర్ అది యాక్చువల్లీ ఇంతకు ముందు కన్నా. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మొత్తం డిజిటలే అయిపోయింది. వాళ్ళకి ఇప్పటి నుంచే కొంచెం అవగాహన వస్తుంది వాటిపైన. సో మంచిదే అది. సో అన్ని పార్టీలు కలిసి ఒకటి, జగన్ గారు ఒకటి కలిసి రావడం మీకు ఎలా ఉంది? వస్తారండి. ఇప్పుడు ఆయన్ని ఓడించాలనుకున్నప్పుడు ఇంకో 4-5 పార్టీలైనా గెలుస్తాయి. ఎక్కడైతే ఆయన స్ట్రాంగ్ ఉన్నాడన్న ఉద్దేశంతోనే కదా వీళ్ళందరూ కలవడానికి రీజన్. ఆయన స్ట్రాంగ్ లేకపోతే ఒక్కొక్కడు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు. పోటీ చేసి గెలవలేరనే ఉద్దేశంతోనే అందరు కలుస్తున్నారు. ఆయన అయితే ఓడించలేరు. మరి జగన్ గారు ఒక్కరు సింగిల్గా వెళ్ళి గెలుస్తాడంటారా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఆబ్వియస్లీ 150 కాదు కానీ ఒక 110 to 115 సీట్స్ అయితే ఆబ్వియస్లీ వస్తాయి. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఫామ్ చేస్తారు గవర్నమెంట్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్ గారు, వీళ్ళల్లో తేడా అంటే జనాలు ఎవరిని నమ్ముతారు? ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారినే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మే పరిస్థితి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే పూర్తిగా ఈ రీసెంట్ టైమ్స్లో ఇంకా నమ్మకం పోయింది. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ని పూర్తిగా వాడుకొని వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా యాంటీగా మాట్లాడారు టీడీపీకి. మళ్ళీ ఇప్పుడు అదే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఇంకా ఇన్ని రకాలుగా మారుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మలేరు. సో వీళ్ళ ముగ్గురికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అదే అండి. ఇప్పుడు ఒక సామెత కూడా ఉంటుంది యాక్చువల్లీ, రాజు మంచివాడైతే రాజ్యం కూడా బాగుంటుంది అని. ఆబ్వియస్లీ అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల క్యారెక్టర్ మంచిదైతే ఆబ్వియస్లీ ఆ ప్రజలకు కూడా మంచి చేయాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. వీళ్ళిద్దరికైతే అది లేదు. చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్కి ఏంటంటే నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది, నా ఫాలోయింగ్ని చూసి నేను రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, నాకున్న సోర్స్ ఇది ఒక్కటే అని చెప్పి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడుతో టైఅప్ అయిండు. ఆయన ఎంతో డబ్బులు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంది ఆస్తి కావాల్సి ఉంటే. కాకపోతే ఆయన మంచితనం రాజశేఖర రెడ్డి గారు చెప్పాడన్న ఉద్దేశంతో మంచి చేయాలని పాలిటిక్స్లోకి వచ్చి చేస్తుంది. సో టీడీపీతో షర్మిల కూడా కలిసింది కదా, ఎలా అనిపిస్తుంది? అవి కలిసినా దానివల్ల ఏం యూజ్ ఉండదండి. జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. టీడీపీలో కలవని, కాంగ్రెస్లో కలవని, వాళ్ళ స్ట్రాటజీస్ అంతే. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే అండి. ఓవరాల్గా 2024 నెక్స్ట్ సీఎం ఆబ్వియస్లీ జగన్మోహన్